హలో గైస్, వెల్కమ్ టు పార్ట్ 3 టైమ్ అండ్ వర్క్ని పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడకపోతే వెంటనే పార్ట్ 1 పార్ట్ 2 చూసినాక పార్ట్ 3కి రండి. ఎందుకంటే ఈజీగా ఒక ఫ్లోలో చెప్తున్నాం కాబట్టి అది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇంకేమైనా మీకు ఇందులో నచ్చినట్టుంటే కమెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉన్నా ఏదైనా సరే అది కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ మెయిన్లీ నచ్చితే లైక్ చేయండి. అండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. A takes 3 times as long as B and C together to do a job. అంటే 3A is equal to B plus C. బి అండ్ సి టుగెదర్ అంటే ఏకి 3 టైం పడుతుంట, బీసీ ఇద్దరు కలిసి జాబ్ చేస్తే పని చేస్తే అంటే 3A ఈక్వల్స్ టు బి ప్లస్ సి. అండ్ బి టేక్స్ 4 times యాజ్ లాంగ్ యాజ్ ఏ ప్లస్ సి టుగెదర్ అంటే 4B ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి. వాడు ఇచ్చింది రాసుకున్నా, ఏం రాయాలి ఇంకా. ఏంది, ఇఫ్ ఆల్ ఆఫ్ ద 3 వర్కింగ్ టుగెదర్, ఒకవేళ ముగ్గురు కలిపి వర్క్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి క్యాన్ కంప్లీట్ ఎ జాబ్ ఇన్ 24 hours. 24 hours కంప్లీట్ చేస్తారట. ఇచ్చిన 3 రాసుకున్నాను నేను. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ద నంబర్ ఆఫ్ డేస్ ఏ ఎలోన్ విల్ కంప్లీట్ ఆర్ ఫినిష్ జాబ్. అంటే ఏ ఒకటే తను ఎన్ని రోజుల్లో పనిచేస్తాడని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏది ఇయ్యలేడు. ఇట్లా మనం ఎంత టోటల్ వర్క్ రాసుకోవడానికి కానీ ఎఫిషియన్సీస్ రాసుకోవడానికి కానీ ఏమన్నా ఇచ్చిండా, ఏమి ఇవ్వలేడు. నేనేమనుకుంటున్నా అంటే ఇది వేరే రకంగా చేయొచ్చు, బట్ ఇలా చేస్తే చాలా ఈజీ. నేనేమనుకుంటున్నా అంటే వీడి ఎఫిషియన్సీని 1 అనుకుంటున్నా. అంటే ఇక్కడ 24 ఉందనుకుంటున్నాను అనమాట. 24 ఆర్ సంథింగ్ ఉంటే ఇక్కడ 1 వస్తుంది. 24 into 1. నేను ఎఫిషియన్సీ ముగ్గురిది 1 అనుకుంటున్నా, రైట్. ఇప్పుడు చూడండి, ఏ ఎఫిషియన్సీ ఎంత, ఎవరు ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని క్వశ్చన్ అడుగుతుంది కదా. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే 3A వాల్యూ ఉంది బి ప్లస్ సి. అంటే బి ప్లస్ సికి డైరెక్ట్గా మనం ఏం రాసుకోవచ్చు, 3A రాసుకోవచ్చు కదా. సో నేను ఏ ఉన్నది కదా, ఏ రాసుకున్నా. బి ప్లస్ సికి నేను 3A రాసుకున్నా, రైట్. ఇప్పుడు ఏమవుతుంది, 3A ప్లస్ ఏ 4A. 4A ఎఫిషియన్సీ ఎంత, నేను ఇక్కడ 1 అనుకున్నా కదా. నేను ఎఫిషియన్సీ గురించే మాట్లాడుతున్నా. ఎప్పుడు ఇవి రాయాలి నేను ఎక్కడ కూడా. 4A ఎఫిషియన్సీ ఎంత, 1. అంటే ఏ ఎఫిషియన్సీ ఎంత, 1/4 కదా. ఏ ఎఫిషియన్సీ వచ్చింది కదా. సో ఈ ఎఫిషియన్సీని దీంతో డివైడ్ చేస్తే అంటే 24 టోటల్ వర్క్ బై కావాల్సింది మనది ఏనే కదా. ఏ ఎఫిషియన్సీ 1/4 కదా. 1/4 రాస్తే 96 డేస్. చాలా చాలా ఈజీ ఇట్లా చేస్తే. ఏం లే, ఇచ్చిన ఇదే అవసరం లేదు. ఇది ఎక్కడైనా సబ్స్టిట్యూట్ చేసినామా, చేయలే. పోనీ ఇది ఒకటి దగ్గర సబ్స్టిట్యూట్ చేసినాం, వేరే ఎక్కడైనా చేసినామా, చేయలే. ఏది చేయకుండా డైరెక్టే చేయొచ్చు అనమాట. ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మీరు ఎస్ఎస్సీలో కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానీ ఓన్లీ 20 secondsలో చేసేయచ్చు. ఈ మెథడ్స్ మీరు ఫాలో అవుతే ఛానల్ని మొత్తం ఈ వీడియోస్ మొత్తం కంప్లీట్ చేయండి మీరు. మీకు టైం అండ్ వర్క్ నుంచి 1 mark కూడా ఎట్టి పరిస్థితుల్లో పోదు, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. అంటే ఏమి ఇచ్చిండు, ఏ బి ఇద్దరు కలిసి ఒక పనిని 9 రోజుల్లో చేస్తారట, రైట్. ఇఫ్ ఏ డస్ థ్రైస్ ద వర్క్ ఆఫ్ బి, ఏ డస్ థ్రైస్ ద వర్క్ ఆఫ్ బి, ఏ డస్ థ్రైస్ ద వర్క్ ఆఫ్ బి ఇన్ ఏ గివెన్ టైమ్, ద టైమ్ ఏ ఎలోన్ విల్ టేక్. ఇప్పుడు ఏమడుగుతుండు, ఏ ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని అడుగుతుండు. ఏ ఎన్ని రోజులలో పూర్తి చేస్తారని అడుగుతుండు క్వశ్చన్, రైట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3B ఇచ్చిండు మనకి ఇక్కడ. ఏం ఎఫిషియన్సీ ఏమని ఇచ్చిండా, ఏమి ఇవ్వలేడు కదా. నేనేమనుకుంటున్నా, 1 అనుకుంటున్నా, నా ఇష్టం, రైట్. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఎందుకు ఇక్కడ 9 వస్తుంది అనుకో, సపోజ్ ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది, ఇక్కడ 9 వస్తే 9 1 9 అనుకుంటుంది కదా. ఈ ఎఫిషియన్సీ 1 వచ్చింది. ఇట్లా అనుకుంటే చాలా ఈజీ వస్తుంది అనమాట. అదే బట్టి అనుకుంటలే మనం, ఎందుకు అనుకుంటున్నాం, 9 అనేది రాసుకొని ఈ 1 అనుకుంటున్నాం. ఇక్కడ ఎంతనో ఉంటుంది సంథింగ్, రైట్. ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 1 ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం. చూడండి, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఎఫిషియన్సీ మాట్లాడుతున్నాం, రైట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3B కదా. 3B సారీ, మనం కనుక్కోవాల్సింది ఏ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు A/3 ఈజ్ ఈక్వల్ టు బి వస్తుంది కదా ఇక్కడ దీని నుంచి, రైట్. ఇప్పుడు ఏ ప్లస్ బి వాల్యూ A/3 కదా. A/3 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. ఏమవుతుంది, 4A/3 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 3/4 అయింది. అంటే ఏ ఎఫిషియన్సీ వచ్చింది కదా మనకి 3/4. ఇక్కడ ఎఫిషియన్సీ ఏ 9 కాదు, 9 రాయాలి. ఇది ఎఫిషియన్సీ ఏ, ఇది ఎఫిషియన్సీ ఏ, ఇది ఏ ఎఫిషియన్సీ, రైట్. ఏ ఎఫిషియన్సీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఎన్ని గంటల్లో పూర్తి చేస్తాడు. టోటల్ వర్క్ ఏంది 9. ఇక్కడ టోటల్ వర్క్ 9 అనుకున్నా కదా నేను. 9 బై సరే ఏ ఎఫిషియన్సీ ఏంది 3/4 కదా. 3/4 చేస్తే ఏమవుతుంది, 3 3 9 అంటే 3 12 అంటే 12 daysలో కంప్లీట్ చేస్తారు అన్నట్టు, రైట్. ఇది అర్థమైందా. మనం అనుకుంటున్నాం అన్నమాట. వాడిని ఒకటి కొద్దిగా మీకు అర్థం చేసుకుంటే ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా కానీ 20 secondsలో చేయగలుగుతారు, రైట్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి ఒకసారి వెళ్దాం. సమ్ పర్సన్స్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, రైట్.
మనకు ఆల్రెడీ తెలుసు MdT/W ఫార్ములా తెలుసు. ఇచ్చిన అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయాలి. M1 D1 T1 W1 అనుకో, M2 D2 T2/W2 ఇచ్చినవి మాత్రం సబ్స్టిట్యూట్ చేయాలి, మిగతాది ఎస్కేప్ చేసేస్తే అయిపోతుంది. రైట్. ఏమి ఇచ్చిండు? M ఇచ్చిండు, క్వశ్చన్ చదవండి. M ఇచ్చిండు, T ఇచ్చిండు, W ఇచ్చిండు. సమ్ పర్సన్స్, ఎంతో కొంత పర్సన్స్, X అనుకుందాం. రైట్. కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days. టైం ఇచ్చిండు 12 days, 12 రాసుకున్నా. రైట్. అంటే ఒక వర్క్ని సంథింగ్ వర్క్ W అనుకున్నా. రైట్. 2 times ద నెంబర్ ఆఫ్ ద సచ్ పర్సన్స్. 2 times అంటే 2x. ఆ పర్సన్స్ రెండింతలు ఉన్నారట, X బదులు 2x రాసుకుని ఇక్కడ. రైట్. విల్ డూ హాఫ్ ద వర్క్ ఇన్. హాఫ్ ద వర్క్ అంటే ఇక్కడ హాఫ్ వర్క్, W/2 హాఫ్ ద వర్క్ ఇన్ ఎన్ని డేస్. ఎన్ని డేస్ అడుగుతున్నాడు కాబట్టి ఈ డేస్ని నేను D అనుకుంటున్నా. ఇక్కడ చూడండి, X క్యాన్సిల్ అయిపోయింది, వర్క్ క్యాన్సిల్ అయిపోయింది. రైట్. ఈ 2 పైకి వెళ్తుంది, పైకి వెళ్తే ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ రాద్దాం. సరే. D = ఇదేమైంది? పైకి వెళ్తే 4 అయింది. 4 అయిందా? ఈ 4 ఇటు వస్తే ఏమవుతుంది? /4 అవుతుంది, అంటే 12/4 అవుతుంది. 4 × 12. D = 3 days. 3 daysలో కంప్లీట్ చేస్తాడు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సరే, ఈ క్వశ్చన్ చూద్దాం. A ఈజ్ థ్రైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్ మ్యాన్ యాజ్ B. ఏ అట వీడి B కన్నా 3 ఇంతలు ఎక్కువగా పనిచేస్తాడట. పనిచేస్తాడు, లేకుంటే గుడ్ అంటే పనిచేస్తాడని అనుకుందాం. C alone takes 48 days to paint a house. C 48 రోజుల్లో ఒక హౌస్ని పెయింట్ చేస్తాడట. ఆల్ ఆఫ్ ద 3 A, B, C ముగ్గురు కలిసి ఆ హౌస్ని పెయింట్ చేయడానికి 16 రోజులు పడుతుందట. రైట్. ఇచ్చింది రాసుకుంటున్నాను నేను, ఏం రాస్తలేను మిగతాది. ముగ్గురు పెయింట్ చేయడానికి 16 days పడుతుందట. క్వశ్చన్ ఏం అడుగుతుండు? B ఒక్కడే పెయింట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందని అడుగుతుండు. ఇచ్చినవి 4 రాసుకున్నా. రైట్. ఇప్పుడు చూద్దాం, మన దగ్గర ఉన్నది మాత్రమే, ఇప్పుడు దీంతో మాత్రమే సాల్వ్ చేయాలి. వీళ్ళిద్దరు కదా. రైట్. ఈ రెండింటికి మొత్తం పని ఏముంటుంది? 48 కదా. 48 16కి LCM. సో వీడి ఎఫిషియన్సీ 1, వీడి ఎఫిషియన్సీ 3 అవుతుంది. రైట్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ C వాల్యూ ఏంది? C ఎఫిషియన్సీ 1 కదా. అంటే ఈ C ఎఫిషియన్సీ 1 అన్నట్టే కదా. ఈ C ఎఫిషియన్సీ 1 మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు ఏం రాయొచ్చు? A + B + 1. A + B + 1 = మొత్తం ఈ వాల్యూ ఎఫిషియన్సీ ఏంది? 3 కదా. 3 ఇచ్చిందే రాసుకున్నాను నేను. ఇప్పుడు ఏ వాల్యూ 3B కదా. సో ఏ వాల్యూ 3B రాస్తున్నాను నేను. 3B + B + 1ని అటు తీసుకెళ్తున్నా. ఏమవుతుంది? 3 - 1 2 వచ్చింది. 4B = 2, B = 1/2 వచ్చింది. B ఎఫిషియన్సీ మనకు వచ్చేసింది ఆల్రెడీ. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏం చేయాలి? 48 టోటల్ వర్క్ బై B ఎఫిషియన్సీ 1/2 అంటే ఎంత వస్తుంది? 96 డేస్లో కంప్లీట్ చేస్తాను అన్నట్టు, B ఒక్కడే కంప్లీట్ చేస్తే. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A can do certain work in the same time as B and C together. అంటే A అనేట తను ఎంత పని చేస్తాడట? B, C ఇద్దరు కలిసి చేసి ఎంత చేస్తాడో అంత చేస్తాడట. ఇఫ్ A and B టుగెదర్ క్యాన్ డూ ఏ వర్క్ ఇన్ 8 days, అంటే A, B 8 daysలో కంప్లీట్ చేస్తే ఒక వర్క్ని, C 40 రోజుల్లో కంప్లీట్ చేస్తే B ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు? క్వశ్చన్. సేమ్ 40, వీళ్ళ ఎఫిషియన్సీ 1, వీళ్ళ ఎఫిషియన్సీ 1, అది 5, ఇది 1. రైట్. A, B 8 వచ్చింది, C 40 వచ్చింది, 40 days. ఇప్పుడు నేను ఏం రాసుకుంటున్నా అంటే ఏ ప్లేస్లో B + C రాస్తున్నా. రైట్. A + B = 5. A + B ఎఫిషియన్సీ 5. ఏ ప్లేస్లో B + C రాస్తున్నా. B + C + B = 5. రైట్. 2B + C ఎఫిషియన్సీ 1 మనకు తెలుసు, = 5. 2B = 4, B = 2. టోటల్ వర్క్ 40 బై B ఎఫిషియన్సీ 2, మనకు కావాల్సింది B కాబట్టి 2, అంటే 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనమాట. వితిన్ సెకండ్స్లో అయిపోతుంది. రైట్. ద నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్. A, B, C ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారట, అదే ఇచ్చిండు. A ఈజ్ ట్వైస్ యాజ్ ప్రొడక్టివ్ యాజ్ B. అంటే A ఎఫిషియన్సీ B ఎఫిషియన్సీ కన్నా రెండింతలట. అంటే ఏమి ఇచ్చిండు? A = 2B ఇచ్చినట్టు. C 36 రోజులలో కంప్లీట్ చేస్తాడు ఒక పనిని. అయితే A, B కలిసి ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారు? A + B ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తారని అడుగుతుంది క్వశ్చన్.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటి లెక్కనే వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత 3, ఈడ ఎఫిషియన్సీ 1, రైట్. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా, ఏ ప్లస్ బి కావాలి. సి వాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ, సి వాల్యూ ఎంత 1 కదా, సి వాల్యూ 1. ఆ 1 నేను రాసుకుంటున్నా. అంటే ఏ ప్లస్ బి ఏ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ రాసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 కదా, 3. ఏ ప్లస్ బి వాల్యూ ఎంత 2 కదా, ఇది మైనస్ అవుతుంది కదా. అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఏంది 2, టోటల్ వర్క్ ఏంది 36 బై వాళ్ళ ఎఫిషియన్సీ 2. అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, 18 days అన్నమాట. 18 daysలో కంప్లీట్ చేస్తారు, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, బాబు అండ్ ఆషు ఇద్దరు కలిసి ఒక పనిని 7 daysలో కంప్లీట్ చేస్తారట. ఇంకేమి ఇచ్చిండు, ఆశ ఈజ్ 1 3/4 అంటే ఏంది 7/4 కదా, 7/4 ఎఫిషియంట్ ఆఫ్ బాబు, రైట్. అంటే బి వాల్యూ అంటే ఏమవుతుంది 4/7 కదా, రైట్. ఇది రాసుకున్నా, ఏ ఇచ్చినా బి ఇచ్చినా ఉపయోగించుకోవచ్చు అని, రైట్. ఏంది, ద సేమ్ జాబ్ క్యాన్ బి డన్ బై ఆశ ఎన్ని రోజులలో చేస్తానని అడుగుతున్నాడు, రైట్. నేను డైరెక్ట్గా ఏం చేస్తున్నా అంటే ఈ బి వాల్యూని ఇది తీసుకొచ్చి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నా, రైట్. అండ్ ఇంకో విషయం, ఇక్కడ నేను 7 మొత్తం ఇది కలిసి 7 అనుకుంటున్నా, అయితే ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది ఎఫిషియన్సీ, సేమ్ ఇందాక చేసినట్టే, రైట్. బి అంటే 4/7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. బి వాల్యూ 4/7 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఎఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాడు 1 రాసిన, రైట్. ఏ ఇప్పుడు ఏంది, ఏ కామన్ తీస్తే 4/7 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. ఏ ఈజ్ ఈక్వల్ టు 7/11 వస్తుంది, రైట్. కావాల్సింది ఏనే కదా, మొత్తం వర్క్ ఏంది 7 బై ఏ ఎఫిషియన్సీ 7/11, 7/11 ఇది క్యాన్సిల్ చేస్తే 11 daysలో కంప్లీట్ చేస్తాడు వాడు వర్క్ని, రైట్. ఈ క్వశ్చన్ చూడండి, టు కంప్లీట్ ఏ వర్క్ ఏ టేక్స్ 50% మోర్ టైమ్ దాన్ బి. అంటే ఏ అనేటతను 150 టైం తీసుకుంటే బి అనేటతను 100 టైం మాత్రమే తీసుకుంటాడు. దీన్ని ఏం రాసిన, ఏ ఈజ్ ఈక్వల్ టు 150/100 ఇంటూ బి. ఎట్లా రాసిన ఒకసారి ఇది రాయడం ఒకసారి నేర్చుకుంటే మీరు చాలా ఈజీ. ఏ టేక్స్ 50% మోర్, అది తీసుకోవాల్సింది 100 కానీ 50% మోర్ కాబట్టి 150/100 దాన్ బి కంటే. ఇఫ్ టుగెదర్ ఒకవేళ ఇద్దరు కలిపితే ఏ ప్లస్ బి కలిపితే ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారట, 18 daysలో కంప్లీట్ చేస్తారట. అయితే బి ఎన్ని రోజుల్లో చేస్తారని అంటుడు. సేమ్ ఏం చేయలేడు కాబట్టి ఇక్కడ నేను 1 అనుకుంటున్నా, ఇది టోటల్ వర్క్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఏంది, బి కావాలి కదా, ఏ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసిండు, ఏ వాల్యూ ఇచ్చేసిండు కాబట్టి ఏ ప్లస్ బి ఎఫిషియన్సీస్ గురించి మాట్లాడితే ఇది 1 వస్తుంది, రైట్. ఏంది 150/100 కదా, 150/100 ఇంటూ బి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. 0 0 క్యాన్సల్, 5 3s 5 2s, 2/3 అంటే బి కామన్ తీస్తే ఏమవుతుంది 3/2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఏమొస్తుంది 5/3 వస్తుంది కదా, ఈ 5/3 ఇటు తీసుకెళ్తే మైనస్ అంటే ఇటు తీసుకెళ్తే 3/5 అవుతుంది, రైట్. 3/5 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా నేను బి ఈజ్ ఈక్వల్ టు ఏం వేస్తున్నా 3/5 వేస్తున్నా. ఇప్పుడు 3/5 అన్నది ఏంటిది, ఎఫిషియన్సీ సామర్థ్యము. దేంతో డివైడ్ చేయాలి, బి ఎన్ని రోజుల్లో పనిచేస్తాడు అంటే దాని టోటల్ పనితో డివైడ్ చేయాలి. అంటే 18 డివైడెడ్ బై 3/5 అంటే కొట్టేస్తే ఏమొస్తుంది 30 days వస్తుంది. ఇదే ఆన్సర్. బి ఎన్ని రోజుల్లో పని చేస్తాడంటే 30 daysలో కంప్లీట్ చేస్తాడు, రైట్. లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి చూసేద్దాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ పెట్టిన. సేమ్ ఇప్పట్లాంటి మోడల్సే. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. అంటే ఏ అనేటతను బి కంటే సామర్థ్యం ఎక్కువ ఉంది, బికి డబుల్ ఉన్నది అన్నమాట సామర్థ్యం. సేమ్ బి ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ సి. సేమ్ ఇప్పట్లానే ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days. అంటే ఏ బి ఒక పనిని 4 రోజుల్లో కంప్లీట్ చేస్తారు, రైట్. అయితే ఇంకేమి ఇచ్చిండు, సి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారని ఇచ్చిండు, రైట్. మనకి ఇది తెలియదు కాబట్టి నేను 4 అనుకుంటున్నా, ఈ ఎఫిషియన్సీ 1 అనుకుంటున్నా, ఎందుకంటే 4 కాబట్టి ఎఫిషియన్సీ 1 అనుకుంటున్న సామర్థ్యం, రైట్. అన్ని మోడల్స్ ఒకటి రకంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి చేసేసి అన్న చేస్తే ఇట్లా ఈ అర్థం కావాలి అంతే, అలవాటు కావాలి, అర్థం కావాలి, రైట్. మనకు సి కావాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది ఈ పాయింట్ ఒకసారి చూడండి. ఈ ఏ వాల్యూలో బి సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను, రైట్. ఏ వాల్యూలో బిని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, సరే వేరే పెన్ తీసుకుంటా, రైట్. ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ బి వాల్యూ ఏంది 1 కదా. ఏ దాంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నా, బి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. బి అంటే ఏమొస్తుంది 2b ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. ఇప్పుడు ఏంది 3b కదా, 3b ఈజ్ ఈక్వల్ టు
1. మనకి బి వాల్యూ కూడా ఉంది, ఏంటిది 2c. కాబట్టి 3 ఇంటూ 2c ఈజ్ ఈక్వల్ టు 1, 6 ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1/6. ఇక్కడ మొత్తం టోటల్ వర్క్ 4 కదా, 4 డివైడెడ్ బై ఏమొచ్చింది 1/6 కదా, సి ఎఫిషియన్సీ 1/6 అంటే 24 డేస్లో కంప్లీట్ చేస్తారనమాట. అండ్ లాస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఏ ఈజ్ 50% యాజ్ ఎఫిషియంట్ యాజ్ బి. 50% మోర్ అనలేడు ఇక్కడ. మోర్ అంటే 150/100 వేయాలి. 50% అన్నాడు కాబట్టి 50/100 వేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మీరు. అంటే క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవడం గుర్తుంచుకోవాలి, రైట్. ఏ ఈజ్ ఈక్వల్ టు 50% ఎఫిషియన్సీ అన్నాడు కాబట్టి 50% ఎఫిషియన్సీ యాజ్ బి రాసిన. సేమ్ సి డస్ హాఫ్ ద వర్క్ డన్ బై ఏ ప్లస్ బి. అది ఇచ్చింది రాసుకున్నా. సి ఎంత చేసిండట, ఏ ప్లస్ బిలో సగం చేస్తాడట వాడు ఎఫిషియన్సీ. ఇచ్చింది రాసుకున్నా, ఇక్కడ ఏం రాయాలి. సి ఒక పనిని 20 డేస్లో కంప్లీట్ చేస్తాడట, అది కూడా ఇచ్చింది రాసుకున్నా. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఆ పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, ఇది మనకు తెలియదు కాబట్టి ఇది 20 అనుకొని అట్లా కూడా చేయొచ్చు. సరే అట్లనే చేద్దాం. ఇది 20, రైట్. 20 1 20. ఈ సి గాడి ఎఫిషియన్సీ 1 వచ్చింది, రైట్. అంటే సి అనే వ్యక్తి ఎఫిషియన్సీ 1 వచ్చింది. ఇప్పుడు చూడండి, సి ఎఫిషియన్సీ 1 వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ మనం ఈ ఎఫిషియన్సీ 1 పెట్టుకోవచ్చు, రైట్. అండ్ ఇక్కడ కూడా సి ఉంది కదా, ఇక్కడ ఎఫిషియన్సీ కూడా 1 పెట్టుకోవచ్చు కదా, అక్కడ కూడా 1 పెట్టుకుంటున్నా. హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ 1 పెట్టుకున్నా, ఇక్కడ కూడా 1 పెట్టుకున్నా, రైట్. ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 2 అయింది. అంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 2 వచ్చింది కదా, రైట్. ఇది నేను వాడకుండా చేస్తున్నా చూడండి. అంటే ఈజీ మెథడ్లో ఇట్లాంటి ట్రిక్స్లో చేస్తే దాదాపు క్వశ్చన్ని మనం సగం తీసేసి కూడా చేయొచ్చు అనమాట. ఇంకా ఇది ఎక్స్ట్రా ఇచ్చిండు, అది కూడా వాడుకొని చేయొచ్చు, బట్ అది లేకుండా కూడా చేయొచ్చు అనమాట. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 2 కదా. అంటే ఈ ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత, 2. వీడి ఎఫిషియన్సీ ఎంత, 1. మనం కనుక్కోవాల్సిన ఈ టోటల్ ఎఫిషియన్సీ ఎంత, 3. అంటే ఇప్పుడు మనం ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పనిచేస్తారు అంటే టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా, టోటల్ వర్క్ 20 బై ఎఫిషియన్సీ 3 అంటే 6 2/3 డేస్. డైరెక్ట్ చేసేయచ్చు అనమాట. మనం ఇది వాడలేము, ఇందులో ఓన్లీ 1 మాత్రమే వాడినాము. ఈ ఎఫిషియన్సీని 1 అనుకోవడం వల్ల ఇంత ఈజీగా చేసింది అనమాట, రైట్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, ఇంకా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి.